ఒక చిన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మన జీవితంలో గతం అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అది ఎట్లా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో చేదు జ్ఞాపకాలు కావచ్చు, మంచి జ్ఞాపకాలు కావచ్చు, ఏదన్నా సంతోషం జరిగిన జ్ఞాపకాలు కావచ్చు, చాలా ముఖ్య పాత్రని పోషిస్తుంది. అయితే మన గతంలో జరిగిన ప్రతిదీ మనం ఎలా చూడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లే మాట్లాడుకోవాలంటే మనం చాలా అద్భుతమైన అంటే సంతోషకరమైన విషయాలు జరిగినాయి అనుకో మన గతంలో, ఎలాగైనా మనము జీవితంలో ముందుకెళ్ళిపోతున్నాం. అలానే కూడా ఏదన్నా బాధాకరమైన విషయాలు జరిగినాయి అనుకో, ఎలాగైనా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం. కానీ మనము జరిగే ప్రతి విషయాలను మనం ఎలా చూడాలి, అంటే ఎలా చూస్తే మనము ఏం నేర్చుకోగలుగుతాం అనే విషయాల గురించి కాస్త ప్రశాంతంగా మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు చాలా మటుకు మనం అనుకుంటాం కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గతంలో చాలా విషయాలు వెళ్ళిపోతాయి. అంటే గడిచే ప్రతి విషయం కూడా గతమే అన్నట్టు. ఇప్పుడు పొద్దున అది గతం అయిపోయింది, ఒక గంట క్రితం అది గతమే, నిన్న జరిగింది గతమే. అంటే మనం ఒక క్షణం ముందుకెళ్తున్నాం అనే ప్రతిదీ, వెనక జరుగుతున్న ప్రతిదీ కూడా గతమే. కానీ మనం ఎలా చూడాలి అనే విషయాల గురించి మనం కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అసలు మనము గతంలో జరిగిన ప్రతి విషయాలు మనము గుర్తు చేసుకోవాలా, గుర్తు చేసుకోక తప్పదా, ఒకవేళ మనము గుర్తు చేసుకోవడం వల్ల ఎలాంటి ఆలోచనలు వస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంతోషమైన విషయాల గురించి మాట్లాడుకుంటే, ఒక సంతోషమైన విషయాల గురించి మనం గుర్తు చేసుకుంటే మనం ఈ మూమెంట్ కొంచెం పాజిటివ్లో ఉంటాం. అంటే కొంచెం సాటిస్ఫై, ఏదో తెలియని ఆనందం వచ్చేస్తుంది. మనం ఏకాంతంలో ఉన్నా, అందరిలో ఉన్నా కూడా ఏదో ఒక చిన్న అంటే ప్రశాంతత వచ్చేస్తుంది. సో మనం మనం క్లారిటీగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. మనని బాధ కలిగే విషయాల గురించి మనం గుర్తు చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ మన సిచ్యువేషన్స్ కూడా నెగిటివ్గా మన థాట్ అనేది నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం ఆలోచించాలి, మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం తెలుసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ఇప్పుడు జరిగినట్టే ఉంచేయాలి, అట్లా అంతే. దాన్ని ఎక్కువ పట్టుకోవద్దు మనం, ఏ విషయాలైనా కావచ్చు. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు ఉన్న నీ యొక్క క్షణాన్ని నువ్వు కరెక్ట్గా చూడగలిగితే, కరెక్ట్గా ఆస్వాదించగలిగితే, కరెక్ట్గా దాన్ని నువ్వు ఫోకస్ చేయగలిగితే ఇంకా గతంతో పని లేదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటున్నా అంటే, మనం మార్చలేం, మనం గతాన్ని ఏమాత్రం కూడా మార్చలేం. దాని గురించి ఎంత ఆలోచించినా కూడా లాభమే లేదనే ఒక విషయాన్ని మనం మంచిగా తెలుసుకోవాలి. కాకపోతే మనకి జరిగే గతం మనకేం నేర్పిస్తుంది సరిగ్గా గమనిస్తే, చాలా అబ్జర్వ్ చేయగలిగితే మనకేం నేర్పిస్తుంది, మనం తిరిగిన మనుషులు కావచ్చు, మనము తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మనకి జరిగిన సంఘటనలు కావచ్చు, మనకేం నేర్పిస్తుంది, వాటి నుంచి మనం ఏం నేర్చుకున్నాం అంటే నేర్చుకొని ముందుకెళ్ళే విధంగా ఉంటే మనం గతం చాలా మనకు ఉపయోగపడుతుంది. మనం ముందుకెళ్ళే లాంటి గతం మనకి ఉపయోగపడుతుంది. మనం ఆగిపోయే పరిస్థితిని సృష్టించే గతం మనల్ని ఎటు కాకుండా చేసేస్తాయి. సో అది మనం బాగా ఆలోచించాలి. ఎలా అంటే, ఇప్పుడు ఒక విషయం మనం గతంలో లాస్ అయినాం అనుకో, దాని గురించి ఎంత ఆలోచించినా డిప్రెషన్ అవుతాం, మానసికంగా ఒత్తిడి అవుతుంది, ముందుకెళ్ళలేని పరిస్థితి. సో ఎలా లాస్ అయినాం, ఎందువల్ల జరిగింది అనేది మనం ఆలోచిస్తే ముందుకెళ్ళచ్చు, జాగ్రత్త పడవచ్చు. సో గతంలో జరిగిన ప్రతి విషయాలు మనం మర్చిపోవాలి. కానీ గతంలో జరిగిన విషయాల నుంచి నేర్చుకున్న పాఠాలను మనం రోజు గుర్తు చేసుకోవాలి. సో అదేదైనా కావచ్చు, గాయం నుంచి వచ్చే పాఠం కావచ్చు, సంతోషం జరిగిన విషయాల గురించి పాఠాలు కావచ్చు, మనుషులు నేర్పించిన పాఠాలు కావచ్చు, ఏదైనా నీ గతం ముందుకెళ్ళేలాగా ఉండాలి, నీ జీవితం ఆగిపోయేలాగా ఉండకూడదు. సో దాని విషయం గురించి మనం మంచిగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ప్రతిదీ కూడా మన ముందే ఉంది జీవితం, కానీ మనం అది ఎలా చూస్తామనే దాన్ని బట్టే ఉంటుంది.
ఇప్పుడు నువ్వు ఏదన్నా ఆలోచిస్తే నీ మనసు ఆగిపోతుంది, నీ ఆలోచన తడబడుతుంది అంటే నువ్వు ఆ విషయాల గురించి ఆలోచించొద్దని నీ యొక్క ఆలోచన నీకు చెప్తుంది. సో నువ్వు దాన్ని కంట్రోల్లో చేసేసుకో, ఆలోచించు దాన్ని. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. అయ్యో ఇప్పుడు నేను ముందుకెళ్ళలేకపోతున్నా, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి విషయాల గురించి నేను ఎక్కువ ఆలోచించడం వల్ల నేను ముందుకెళ్ళలేకపోతున్నా. అప్పుడు నువ్వు పదే పదే ఇంకా ఆలోచించి నీ మైండ్ని పాడు చేసుకుందే కాక నీ యొక్క సమయాన్ని కూడా నువ్వు వృధా చేస్తున్నావు అనే విషయాలు మరీ నువ్వు గుర్తు చేసుకోవాలి. నువ్వు ముందుకెళ్ళేటట్టుగా నీ యొక్క ఆలోచన ఉండాలి, ముందుకెళ్ళేటట్టుగా నీ యొక్క గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచించాలి. సో గతం అనేది ఆగిపోయేలా ఉండకూడదు, గతం అనేది ముందుకెళ్ళేలా ఉండాలి. ఈ విషయాన్ని కొంచెం సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్గా మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయాలు ఇవన్నీ.